బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. అందరికీ నమస్కారం. వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డే 1 రివ్యూ ఎపిసోడ్. ఇది అనుకున్నట్టే మన వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు మనం ఈ ఎపిసోడ్లో అనుకున్నట్టే ఫస్ట్ ప్రీవ్యూలో. కానీ అనుకున్నట్టు 250 అలా కొట్టలేకపోయారు. నేను మినిమం 300 కొట్టాలి ఇంక పై చేయి రావాలంటే అనుకున్నాను, కానీ 180కి ఆల్అౌట్ అయిపోయారు. మన వీక్ బ్యాటింగ్ లైనప్ మళ్ళీ ఎక్స్పోజ్ అయిపోయింది. మనం ఎంత హెవీలీ డిపెండెంట్గా ఉన్నామో జైస్వాల్, పంత్, రాహుల్ మీద అర్థమవుతున్నది రన్స్కి. సో వాళ్ళు ఆడకపోతే మాత్రం అసలు స్కోర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ వికెట్ మీదైనా ఫ్లాట్ కాదు, ఏదైనా 200 నుంచి మనం కొట్టలేమని అది వచ్చేసింది, నిర్ధారణకు వచ్చేసింది మనకి. ఇప్పుడు మరి ఏం చేయాలి? 180 అంటే ఆల్రెడీ మనం వెనకంచి వేసేసినట్టే. ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ ఆడేశారు. ఫస్ట్ అండర్ లైట్స్ మొత్తం సెషన్ అంతా ఆడేసి 1 వికెట్ లాస్కి 86 రన్స్ చేశారు. బుమ్రా అనుకున్నంత విధంగా స్వింగ్ కంట్రోల్ చేయలేకపోయారు, అందుకని చెప్పి వికెట్స్ తీయలేకపోయారు. అండ్ బౌలింగ్ అటాక్ కూడా డ్రాబ్యాక్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. చాలా హెవీలీగా బుమ్రా మీద డిపెండెంట్ అయినట్టు. ఇంకోటి బాగా 1 డైమెన్షనల్ బౌలింగ్ అటాక్ లాగా క్లియర్గా తెలుస్తున్నది. నేను ఈ ఛానల్లో చాలాసార్లు చెప్పాను, మనం లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ని తీసుకెళ్ళిపోతే మ్యాచ్ గెలవం. ఈ సిరీస్ స్టార్ట్ ముందు ప్రీవ్యూ కూడా చేసినప్పుడు చెప్పాను, హర్షదీప్ సింగ్ కానీ ఎవరైనా లెఫ్ట్ ఆర్మ్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు కాబట్టి ఆడించాల్సింది. మన ఆస్ట్రేలియా బౌలింగ్లో చూస్తే లెఫ్ట్ ఆర్మ్ సీమరే మనకి 6 వికెట్స్ తీశారు. సో ఎప్పుడైనా లాంగ్ రన్లో ఏదైనా క్రిటికల్ మూమెంట్స్లో మ్యాచ్ చేంజ్ చేయాలంటే మనకి యాంగిల్స్ మార్చే బౌలర్స్ వాళ్ళు ఉండాలి, ఎస్పెషల్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో అదైతే క్లియర్గా మనకి అందరూ రైట్ హ్యాండ్ బౌలర్స్ ఓవర్ ద వికెట్ అలా వేస్తూ అలా ఆ బౌలర్స్ లాగానే అనిపించి బాగా 1 డైమెన్షనల్గా వీక్నెస్ క్లియర్గా తెలుస్తున్నది. అశ్విన్ అయితే మరి ఇంకా ఏం వికెట్ తీయలేదు. సో సెకండ్ డే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ డే అయితే 50-50 అని చెప్పాలి. ఇంకా కొంచెం అయితే ఎడ్జ్ ఆస్ట్రేలియాకి ఉంది. 9 వికెట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా జస్ట్ 100 రన్స్ లీడ్లో ఉన్నారు కాబట్టి, ట్రైలింగ్లో ఉన్నారు కాబట్టి. సెకండ్ డే అయితే ఎట్టి పరిస్థితిలోని ఆస్ట్రేలియాని 230 కన్నా ఎక్కువ చేయనిస్తే ఇంకా మనం మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇంకా మనం వెనక్కి తీసుకురావడం చాలా కష్టం, మళ్ళీ మన చేతిలోకి మ్యాచ్ తీసుకురావడం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో 230కి ఎలా అయినా ఆల్అౌట్ చేయాలి ఆస్ట్రేలియాని. బుమ్రా మరి ఏం చేస్తారో ఏమో. ఫస్ట్ మార్నింగ్ స్పెల్ మాత్రం అక్కడే 3-4 వికెట్స్ వస్తే అప్పుడు మిగతా బౌలర్స్ కొంచెం రీగ్రూప్ అయ్యి చిప్పిన్ అయితే మిగతా వికెట్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ వాళ్ళని 230 అలా ఆల్అౌట్ చేయగలిగితే అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా అయినా 300 రన్స్ పెడితే కానీ మ్యాచ్ మనకి సేఫ్గా గెలవం. అది సెకండ్ డే ప్రీవ్యూ. చూద్దాం ఏమవుతుందో. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎవరి వైపు వస్తుంది అనేది మళ్ళీ సెకండ్ డే తర్వాత చూద్దాం. అప్పటికి సెలవు, గుడ్ బై.